రైట్. దేవుని ఉన్నతమైన కృపలో మనల్ని కాచి కాపాడి మరొక వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. చదవబడిన లేఖనాల ప్రకారం మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు గత వారం నేను ఏం బోధించాను? రైట్. నేను గత వారం మిస్ అయ్యాను. దేవుని కృప వల్ల మరలా మీ దగ్గరికి దేవుడు నడిపించేశాడు. కాబట్టి మనం ఈరోజు నేర్చుకుంటున్నది ఏంటంటే, స్పెషల్గా ఏంటంటే ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు తల్లిదండ్రులు ఉండవలసిన స్థితి అలాంటిది అనేది మనం నేర్చుకుందాం. ఈరోజు తల్లిదండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు మా యొక్క సంఘం తరపున తెలియజేస్తున్నాం. పెళ్ళిళ్ళు అయిన అందరి వారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. రైట్. మనం ఈరోజు వాక్యాన్ని ఆలోచన చేస్తే, దేవుడు ఒక మనిషిని చూడాలి. ఏం చేయాలి? దేవుడు ఒక మనిషిని చూడాలి. ఆ మనిషిని చూస్తే దేవుడు ఆశీర్వదించబడే రీతిగా ఆ వ్యక్తి కనబడాలి. ఎలా ఉండాలి? ఆ వ్యక్తిని దేవుడు చూసినప్పుడు ఆశీర్వాదకరముగా కనబడాలి. దేవుని చిత్తంలో ఎదుగుతున్న మనము చాలా విషయాలను నేర్చుకుంటూ, క్రొత్త క్రొత్త తలంపులతో దేవుడు మనతో మాట్లాడుతూ, క్రొత్త క్రొత్త విషయాలని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అయితే ఈరోజు తండ్రి అనే పాత్ర చాలా విలువైనది. అది ఎంతమంది జీవితంలో విలువైనదంటే, తన ఒక్క జీవితంలోనే కాదు కానీ తన సాటి అయిన సహకారి విషయంలో చాలా విలువైనది. తన యొక్క జీవితంలో తనకు కలిగిన సంతానము విషయంలో కూడా చాలా విలువైనది. ఈరోజు తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, తండ్రి పాత్ర అనేది చాలా విలువైనది. అందుకనే పరలోకపు తండ్రి మాట మనం వినాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని చెప్తున్నాడు. ఆయన రాజ్యమే చెల్లునుగాక అని చెప్తున్నాడు. కాబట్టి పరలోకమందున్న తండ్రి ఆయన చిత్తాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటయ్యా అంటే, తండ్రి నడిచిన త్రోవలను చక్కగా ముందుకు వెళ్ళగలిగితే ఆ తండ్రిని బట్టి కుమారులు కూడా దీవించబడతారు. అర్థమవుతుందా? రాత్రికాల సమయంలో చిన్న వార్డు మీకు చెప్పాను. ఏమని? అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు. అది ఇస్సాకుకి ఆశీర్వాదం అయ్యింది. ఇస్సాకుకు మాత్రమే కాదు కానీ యాకోబుకు కూడా ఆశీర్వాదం అయ్యింది. యాకోబుకు మాత్రమే కాదు, యేసేపుకు కూడా ఆశీర్వాదం అయ్యింది. ఈరోజు మనం ఆలోచన చేస్తే, వారు సంపాదించిన సంపాదన అంతా ఎవరిదంటే వాళ్ళకు వాళ్ళే అనుభవించి ఆశీర్వాదాన్ని మాత్రం వాళ్ళు దాచుకున్నారు. ఈరోజు తల్లిదండ్రులుగా లేకపోతే తండ్రిగా బాధ్యత ఏమిటంటే, బిడ్డలకి జీవితంలో ఏమి ఇవ్వగలము అని ఆలోచన చేస్తే గొప్ప ధన్యత కలిగిన మాట ఆకాశము నుండి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. అదే 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచాడంటే, ఎక్కడి నుంచి చూశాడు? ఏ తరములో చూశాడు? చెడిపోయిన కాలం, దేవుని కుమారులు చెడిపోయిన కాలం మనం చూస్తున్నాం. అంటే ఎంత భయంకరమైన లోకములో ఈ నోవాహు కనబడుతున్నాడంటే నీతిమంతుడిగా. ఒక తండ్రి పాత్ర ఎంత విలువైనదిగా కనబడుతుందో అక్కడ ఆలోచన చేస్తే, తనను బట్టి తన కుటుంబం అంతా రక్షించబడినట్లు కనబడుతుంది. అర్థమవుతుందా? చూడండి, ఆ యొక్క నోవాహు దినాల్లో మనం ఆలోచన చేస్తే భయంకరమైన పాపం, దేవుడంటే తెలియని పాపం, దేవుడంటే ఇష్టానుసారంగా ఉంటాడు అని చెప్పి ఆలోచన చేసే కాలం. మనుషులు ఎంత భయంకరమైన పాపం చేస్తున్నారంటే, పాస్టర్గా ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను, పాస్టర్గా జీవించేవాడే వ్యభిచారమే కరెక్ట్ అని జీవించే కాలం టైప్ అది. అర్థమవుతుందా? ఎలాంటి భయంకరమైన రోజులంటే, ఆ భయంకరమైన రోజుల్లో నోవాహు ఎలా జీవిస్తున్నాడంటే,
దేవుడికి ఆకాశమందుకి ఎలా కనబడుతున్నాడంటే నీతిమంతుడిగా కనబడుతున్నాడంట. ఎలాగా? నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఎలాంటి భయంకరమైన పాపం అంటే అది ఏ మనుష్యుడు కూడా అందులో నీతిమంతుడిగా కనబడట్లేదు, కానీ నోవాహు మాత్రమే కనబడుతున్నట్లుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? ఈ దినాల్లో పాపం ఎంత భయంకరముగా విచ్చలవిడిగా జీవితాలను పాడు చేస్తుందంటే, తండ్రి బాధ్యత వహించవలసిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఈరోజు వారి బాధ్యతను విడిచిపెట్టేసి వారి సొంత ఇష్టాలకు ముందుకు వెళ్తున్నారు. అర్థమవుతుందా? వారి సొంత ఇష్టాలకు ముందుకు వెళ్తుంటే కొడుకుల భవిష్యత్తు బాగుంటుందా, కూతుళ్ళ భవిష్యత్తు బాగుంటుందా, బాగోదా? చెప్పాలి. మీకు ఎవరు డిస్టర్బ్ అవుతున్నారో ఆమెను కూర్చోబెడితే చక్కగా మీరు వాక్యం వినగలుగుతారు. అంటే కళ్ళన్నీ ఆ పిల్ల అందంగా ఉందని అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అర్థమవుతుందా? రైట్. మనం అర్థం చేసుకుంటే దేవుని వాక్యం మనకి వెత్తబడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే త్రోవ పక్కన పడితే మనకి లాభం ఉండదు, రాతి నేలన పడితే లాభం ఉండదు, గచ్చి పొదల్లో పడితే లాభం ఉండదు. ఎక్కడ పడాలంటే సరైన నేలలో పడినప్పుడే దానికి ఫలింపు అనేది ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఆకాశమందు నుంచి చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు యావత్తు భూమంతా చెడిపోయి కనబడుతుందంట. ఎలాగా? యావత్తు భూమంతా చెడిపోయింది. ఈరోజు గమనించినట్లయితే భూమి అదే పరిస్థితిలో ఉంది. అవునా? యావత్తు భూమి ఈరోజు చెడిపోయినట్లే కనబడుతుంది. ఎందుకని? దేవుని ఉగ్రత చాలా భయంకరముగా బయటికి కనబడుతుంది. ఈరోజు దేవుని ఉగ్రత చాలా భయంకరమైన రీతిగా ప్రజల మీద కనబడుతుంది. అంటే భయంకరమైన రోజులు ఈరోజు కనబడుతున్నాయి దేవుని ఆలోచనలు. ఎందుకని? నోవాహు దినాల్లో జరిగినట్లుగా అంత్యకాల దినాల్లో జరుగుతాయని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈరోజు మనం ఎలా కనబడాలి అంటే, ఒక తండ్రిగా కుటుంబాన్ని పోషిస్తున్న ఏ వ్యక్తి అయినా సరే ఎలా ఉండాలంటే కుటుంబంలో నీతిమంతుడిగా కనబడాలి, నీతిమంతుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. తన జీవితం దేవుని ప్రణాళిక తన మీదకి వచ్చి తన కుటుంబాన్ని రక్షించే రీతిగా ఉండాలి. అర్థమవుతుందా? ఈరోజు మనం నేర్చుకునే విషయంలో ఏంటయ్యా అంటే, నీతిమంతుడిగా కనబడుతున్న నోవాహు దేవుని కళ్ళలోనికి వెళ్ళాడంట. ఈరోజు మన కుటుంబంలో ఎంతమంది నీతిమంతులుగా కనబడుతున్నాం? పాత్ర పోషిస్తున్నామంటే కాదు, బిడ్డల్ని కంటున్నామంటే కాదు, కానీ ఆ బిడ్డలు ఎదిగే తీరుని ఎంత పసిగట్టగలుగుతున్నాం? ఆ బిడ్డలు ఎదుగుతున్న తీరులో ఏ నడవడిక మనం కనిపెట్టగలుగుతున్నాం? వాడు పద్ధతి బాగుండి నడుస్తున్నాడు, పద్ధతి బాగోకుండా నడుస్తున్నాడని తండ్రిగా బాధ్యత వహించవలసిన ఎవరికైనా సరే అర్హత తల్లిదండ్రులకి ఉంది. ఈరోజు నోవాహును దేవుడు చూడగలుగుతున్నాడంటే ఈరోజు మన కుటుంబంలో మనల్ని దేవుడు చూడగలుగుతున్నాడా? మన యథార్థతను బట్టి, మన నీతిని బట్టి లోకమంతా చెడిపోయింది. దేవుడు మాత్రం నిన్ను చూసేలాగా నీ ప్రవర్తన ఉందా? అర్థమవుతుందా? దేవుడు ఒక పనిని అప్పగించడానికి భూమి మీద అటు ఇటు తన కళ్ళు తిప్పుతుంటే అంట నోవహు చక్కగా కనబడ్డాడంట. అర్థమవుతుందా? ఒక పని అప్పగించడానికి ఎవరిని వెతుకుతున్నాడంటే, దేవుడు ఈ భూమి అంతరించిపోబోతుంది కనుక ఇందులో ఒక శ్రేష్టమైన వ్యక్తి నాకు కావాలి, ఇందులో ఒక శ్రేష్టమైన వాడు కావాలి, ఇందులో యథార్థమైన వాడు నాకు కావాలి, ఇందులో మంచి పద్ధతులు కలిగిన వాడు నాకు కావాలని దేవుడు అటు ఇటు కళ్ళు తిప్పుకుని వెతుకుతూ ఉంటే నోవహు చక్కగా నీతిమంతుడిగా కనబడ్డాడంట. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏం రాయబడిందో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూశానని చెప్తున్నాడు. అర్థమవుతుందా? యెహోవా చెప్తున్న మాట, యెహోవా మాట్లాడుతున్న మాట. యెహోవా అంటున్నాడు, ఈ తరములో నీ వంటి నీతిమంతుడు నాకు ఒక్కడు కనబడలేదు నోవాహు అని దేవునితో మాట్లాడుతున్నాడు, నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మనం ఆలోచన చేయాలి, మన యథార్థతను బట్టి దేవుడు మనల్ని వెతకాలి. రాబోయే భవిష్యత్తులో ఇతడు నా కొరకు పని చేయగలగాలి, ఎన్నో అవమానాలు సహించాలి, ఎన్నో ఇబ్బందులు సహించాలి, ఎన్నో కష్టాలు పడాలి. ఈ వ్యక్తి కష్టపడగలడా లేడని చెప్పి దేవుడు ముందు పరీక్షిస్తాడు. ఈ తరము వారిలో దేవుడు మనల్ని ఎంచుకోవాలంటే మొదట నువ్వు ఎన్ని శ్రమలైనా భరించగలిగే వ్యక్తిగా దేవుని కంటిలో కనబడాలి. 120 సంవత్సరాలు ఆ వాడను తయారు చేస్తూ ఉంటే ఆ నోవాహును చూసి అపహేళన చేశారంట. ఎన్నేళ్ళు?
120 ఏండ్లు అవమాన పాలును కనపడ్డాడు. అపహేళన పాలు చేశారు, నిందల పాలు చేశారు. వీడికి పిచ్చి పట్టిందన్నారు, వెర్రి పట్టిందన్నారు, వీడికి బుద్ధి లేదన్నాడు, ఉన్న ఆస్తిని అంతటిని అమ్ముకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడని చెప్పి అతడు జీవితాన్ని నవ్వుల పాలుగా మార్చేశారంట. నోవాహుకున్నదంతటిని అమ్మేసి ఆ వాడను తయారు చేశాడంట. అర్థమవుతుందా? నోవాహుకున్న ఆస్తిపాస్తులను అమ్మేసి, నోవాహుకున్న ఆస్తిపాస్తులను అంతటిని తాకట్టు పెట్టేసి అమ్మేసి ఆ వాడికి కావలసిన సామగ్రిని, కీలును కొనడం ప్రారంభించాడంట. అవన్నీ చూస్తున్న ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? వీడికి పిచ్చి పట్టింది అనుకుంటున్నారంట. అర్థమవుతుందా? ఆ తరములో దేవుని విషయంలో ఎంతగా భయభక్తులు కలిగిన వ్యక్తిని దేవుడు వెతికాడంటే, దేవుని కొరకు నిందలు మోసే వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. ఈరోజు మీ కుటుంబంలో తండ్రి పాత్ర అనేది అలా ఉండకపోతే మీ బిడ్డల భవిష్యత్తు బాగోదు. తండ్రి పాత్ర అనేది దేవునికి నీతిమంతుడిగా కనబడకపోతే గనక ఆ భవిష్యత్తు అనేది బిడ్డల మీదకి రాదు. దేవుడు ఒక పనిని అప్పగించబోవడానికి ఆ తరములో వెతుకుతుంటే ఒక్కడు కూడా సరైన వాడు కనబడకపోయేటప్పటికి నోవాహు కళ్ళకి కనబడ్డాడంట, దేవుని కళ్ళకి. అలా మన నీతి కార్యాలు దేవునికి కనబడాలి కానీ మనుషులకు కాదు. మన నీతి కార్యాలు దేవుని చిత్తంలో ఎదగాలి కానీ మనుషులకు కాదు. ఎంత ఉంటే మనం సంతోషించమో అంతకంటే దేవుని మాట మనలో ఉంటే అంతకంటే రెట్టింపుతో దేవుని ఆనందం మనకు దొరుకుతుంది. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆ వాక్యం సెలవిస్తుంది, యెహోవాయే స్వయముగా మాట్లాడుతున్నాడు, ఈ తరములో నోవాహు వంటి నీతిమంతుడు నాకు కనబడలేదు. దేవుని కుమారులు కూడా నరుల కుమార్తెలతో పాపము చేసే రీతిగా మారిపోయిందంటే, ఈరోజు సేవకులు కూడా పాపం చేస్తున్నారు, చేయట్లేదా? చేస్తున్నారు. ఎంత కళ్ళు కప్పి పాపం చేస్తున్నారంటే, ఎక్కడెక్కడో ఇష్టానుసారంగా తిరిగేసి వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికేసి దేవునికి స్తుతులు అర్పిస్తున్నారు, లేకపోతే వాక్యాన్ని చెప్పేస్తున్నారు. ఎవరైనా వాక్యాన్ని బోధించేయచ్చు తెలుసా? అర్థమవుతుందా? ఎవరైనా వాక్యం బోధించేయచ్చు. మీకు అర్థమవుతుందా నేను మాట్లాడే మాట? ఎవరైనా వాక్యం బోధించే అర్హత ఉంది. కానీ ఆ వాక్యం ఆత్మరూపిగా వెళితేనే సంఘం బలపడగలుగుతుంది. అర్థమవుతుందా? శరీర రూపంగా వాక్యాన్ని బోధించేస్తే దాని వలన మీకు ఫలితం ఉండదు. ఆత్మరూపముగా వాక్యాన్ని బోధించగలగాలి. ఎందుకంటే దేవుని చిత్తములో మనం ఎప్పుడైతే కనబడతామో పాపం అనే దానికి మనం చాలా దూరముగా ఉంటాం. ఆ తరములో నీతిమంతుడిగా కనబడిన నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక పనిని అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? వాడను కట్టడం అప్పగించాడు. ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకోమని దేవుడు తండ్రిగా తల్లిగా నీకు బాధ్యతను అప్పగించాడు. నీ కుటుంబాన్ని కట్టగలుగుతున్నావా? తల్లిగా తండ్రిగా నీ కుటుంబాన్ని వృద్ధి చేయడం ప్రారంభించావా? ఏ వృద్ధి చేస్తున్నావు? ప్రార్థనలో వృద్ధి చేయాలి, వాక్యంతో వృద్ధి చేయాలి. దేవుని చిత్తాన్ని, పరలోకమందున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ బిడ్డలకు నేర్పించవలసిన ప్రతి విషయాన్ని దేవుని పాదాల దగ్గర అడగాలి. తండ్రి, కుమారుడు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? అర్థమవుతుందా? కుటుంబాన్ని కట్టడంలో నోవాహు ఎలా ఉన్నాడంటే, దేవుడే దిగివచ్చి తన కోసం మాట్లాడేలాగా ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామో ఆలోచన చేయాలి. మన పద్ధతి ఎలా ఉందో ఆలోచన చేయాలి. మన విశేషమైన ఆలోచన ఎలా ఉందో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ తరము వారందరిలో దేవుడు నోవాహును చూడగలిగితే, ఈ తరములో దేవుని రాకడకు సూచనలు అనేకమైనవి కనబడుతున్నప్పుడు నువ్వు దేవుని విషయంలో కట్టబడే రీతిగా ఉన్నావా? అర్థమవుతుందా? దేవుని విషయంలో మనం కట్టబడే రీతిగా లేకపోతే దేని వలన మనకి ఫలితం ఉండదు, దేని వలన మనకి ఉపయోగం ఉండదు. ఎందుకో తెలుసా? దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ తరము చెడిపోయింది. ఆనాడు మనస్సాక్షులు అన్నీ చెడిపోయి బ్రతికితే ఈరోజు ప్రతి మనస్సాక్షి చెడిపోయి బ్రతుకుతుంది. అర్థమవుతుందా? ఈరోజు ఏ మనస్సాక్షి స్థిరముగా ఉంటుంది? స్థిరమైన మనస్సాక్షి ఉందా? వాతబడిన మనస్సాక్షి కనబడుతుంది. అర్థమవుతుందా? వాత వేయబడిన మనస్సాక్షులు కనబడుతున్నా. ఎన్నిసార్లు గద్దించినను వినని వాడు ఏమవుతాడు? హఠాత్తుగా నాశనం అయిపోతాడు. వాత వేయబడిన మనస్సాక్షితో నీ జీవితం మారకుండా, వాక్యం చుట్టూ తిరగకుండా ఉంటే గనక ఎప్పటికైనా నీ జీవితం హఠాత్తుగా నాశనం అయిపోతుంది. జాగ్రత్త. వాత వేయబడిన మనస్సాక్షి నీలో ఉండకూడదు. ఎలాంటి మనస్సాక్షి నీలో కావాలి తెలుసా? ఇదిగో నా వాక్యం గద్దించబడింది, ఇదిగో ఈ వాక్యం నాతో మాట్లాడింది, ఈ యావత్తు ప్రపంచము చెడిపోయిందని దేవుడు చెప్తున్నప్పుడు నేను నీతిమంతుడిగా దేవునికి కనబడాలని చెప్పి నోవాహు వలె నీ జీవితం ఈరోజు కనబడుతుందా? అర్థమవుతుందా?
దేవుడు మొట్టమొదటిగా నోవాహును చూసినప్పుడు నీతిమంతుడిగా కనబడ్డాడు. 8వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్న మాట చూడండి, ఏమన్నాడు? దేవుడు నోవాహుతో కూడా ఉన్న వారిని, ఓడలున్న సమస్తమును, జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడంట. అర్థమవుతుందా? దేవుడిని ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకున్నాడంట. ఈరోజు నీ జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి? ఆలోచన చెయ్యి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ఒక పనిని అప్పగించిన వ్యక్తి నా కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఆ పనికి నేను సంతృప్తిగా సమాధానం ఇవ్వలేదు, కొంతకాలం వారిని విడిచిపెట్టేశాను కనుక మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా తెలుసా? ఆ వాడ నేల మీద ఆనడానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అర్థమవుతుందా? నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నీకు మనశ్శాంతి దొరకాలి, సుఖమైన ప్రయాణం దొరకాలంటే దేవుని జ్ఞాపకంలో నీవెప్పుడు కనబడుతూనే ఉండాలి. దేవునితో ఎప్పుడు కనెక్టింగ్ కనబడుతూనే ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కనబడుతూనే ఉండాలి. ఈ ఫాదర్స్ డే రోజున ఫాదర్ చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునితో ఎప్పుడు తండ్రి కనెక్ట్ అవుతూ ఉండాలి. ఆ కనెక్టింగ్ ఎలా ఉండాలంటే బిడ్డలకు ఆశీర్వాదం తీసుకొచ్చే రీతిగా ఉండాలి. అటువంటి పరిస్థితిలో మనం ఉండగలిగితే దేవుడు మనల్ని ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటాడు. అర్థమవుతుందా? పౌలును కొట్టి చంపి వెళ్ళిపోయినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పేతురుని హింసిస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులను, అపోస్తులను కష్టపడుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నేను చేయవలసిన క్రియ ఏంటో తెలుసా? వాత వేయబడిన మనస్సును మనం తీసేయాలి. ఇటువంటి మనసును, వాత వేయబడిన మనస్సు అంటే ఏంటో తెలుసా? ఎన్నిసార్లు ఆ వాక్యం తనకే తగిలిన లేకపోతే అతడికే తగిలిన కానీ ఆ స్వభావాన్ని మార్చుకోకపోవడమే వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి గనుక అది మారటం లేదు గనుక హఠాత్తుగా కీడు తన మీదకి రావడం ప్రారంభించబడుతుంది. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే అనుక్షణము ఆయనతో కనెక్టింగ్ ఉండాలి. అనుక్షణము ఆయనతో మనము నడుస్తూ ఉండాలి. అనుక్షణము ఆయనతో మనం ఆలోచన చేస్తూ ఉండాలి. అనుక్షణము ఆయన తలంపులు ఎటువంటివా అని మనం వెతుకుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన జ్ఞాపకాలు వేరు, మన జ్ఞాపకాలు వేరు. మనము లోక సంబంధమైన జ్ఞాపకాలతో నిండిపోతాం. ఆయన పరలోక సంబంధమైన విషయాలతో మనల్ని నింపడానికి ఇష్టపడతాడు. ఈరోజు నువ్వు చేయవలసిందేంటో తెలుసా? 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు. 8వ అధ్యాయం 1వ వచనానికి వస్తే అక్కడ నోవాహుని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకోవాలంటే దేవుడు అనుక్షణము నీ కొరకు నా కొరకు ఎలా ఆలోచన చేస్తున్నాడో ఆయన ఆలోచనలను కనిపెట్టాలి. ఆయన తలంపులను మనం ఉద్దేశపూర్వకంగా కనుగొంటూ ఉండాలి. ఏ మెలకువని దేవుడిచ్చాడో ఆ మెలకువలో దేవుని వెతుకుతూ ఉండాలి. ఆ వాక్యాన్ని చదవడమైనా లేకపోతే ప్రార్థనలు చేయడమైనా దేవుని ఘనమైన కార్యాలు చేయడమైనా మనం చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుని విషయంలో మనం జ్ఞాపకంగా మారిపోతాం. మనం జ్ఞాపకంలోనికి వెళ్ళాలంటే బాగా ఆలోచన చేయండి. ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఎవరి కంట్లో పడాలి? మనం ఎండి కంట్లో పడాలి. అంటే యజమానుడి కంట్లో పడాలి. దాన్ని ఏలుతున్న వాడి కంట్లో పడినప్పుడు మనకి చక్కని బహుమానం ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. ఎందుకని? నువ్వు చేసే ప్రతి ఒక్క మంచి పని తనకి జ్ఞాపకాన్ని చేస్తుంది. నువ్వు డెవలప్ చేసే ప్రతి మంచి పని అతనికి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే తన ఆఫీస్ అంతటిని, తన యొక్క కంపెనీని అంతటిని నువ్వేం చేస్తున్నావు అంటే నీదిగా భావిస్తున్నావు. అర్థమవుతుందా? తన కంపెనీని అంతటిని నీదిగా భావించి నమ్మకముగా పని చేస్తున్నావు కనుక నీ నమ్మకత్వం అస్తమాటు అతనికి ఏం చేస్తుందంటే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అతడు నా కంపెనీ కోసం చాలా కష్టపడుతున్నాడు, నాకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు అని చెప్పి ఆ జ్ఞాపకం ఏం చేస్తుందంటే నిన్ను రెట్టింపు చేయడం ప్రారంభిస్తుంది.
అర్థమవుతుందా? ఎప్పుడైతే మనము దేవుని విషయాల్లో డెవలప్ అవ్వడం ప్రారంభిస్తామో, దేవుని విషయాల్లో వెతుకుతూ ప్రారంభిస్తామో, దేవుని విషయాలను కనుగొంటామో, దేవుని చిత్తాన్ని కనుగొంటామో, దేవుని ఆలోచనలను కనుగొంటామో, అప్పుడు మనం ఏమవుతామంటే దేవుడే జ్ఞాపకము చేసుకునేలాగా దేవుడు మనల్ని గుర్తు చేసుకుంటాడు. అర్థమవుతుందా? ఏది మన జీవితం అంటే మనము డెవలప్మెంట్ చేసుకోవడమే మన జీవితం. ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడిగా కనబడితే కొన్ని దినాల తర్వాత, కొన్ని నెలల తర్వాత దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నీలో నాలో నీతి అనేది ఉండాలి, నీలో నాలో యథార్థత అనేది ఉండాలి, నీలో నాలో దేవుని ఎదుట భయభక్తులు అనేవి మన జీవితంలో ఉండాలి. ఉండగలిగినప్పుడే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అంత, జ్ఞాపకం చేసుకోకపోతే అనుకుంటే నీకు లాభము ఉండదు. దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకోవడం నీ జీవితం ఉంటే దేవుడు నిన్ను మహిమకరముగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు, అద్భుతముగా మారుస్తాడు. అర్థమవుతుందా? మనం గమనించలేని పరిస్థితి ఏంటంటే దేవుని విషయాలను కనిపెట్టకపోవడమే. అందుకనే 9వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్న మాట చూడండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. అర్థమవుతుందా? మొదటి వచనంలో 7వ అధ్యాయం 1వ వచనంలోనేమో నీతిమంతుడిగా కనబడ్డాడు. 2వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, ఆ 8వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న వ్యక్తుల్ని 9వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించి మీరు ఫలించండి. అర్థమవుతుందా? దేవుడు నిన్ను నీతిమంతుడిగా చూస్తే జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకము చేసుకుంటే నీ బిడ్డలందరినీ అభివృద్ధి చేయడం దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అర్థమవుతుందా? దేవుడు చెప్పే టెక్నికల్ పాయింట్ని మనం గమనించాలి. మనకేం తెలుసయ్యా అంటే వాక్యం తెలుసు అంతే. వాత వేయబడిన మనస్సాక్షి గలవారమై వాక్యం తెలియపరచబడితే లాభం లేదు, కానీ ఆ వాక్యాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో దానిని బట్టి మన మనస్సాక్షి మార్చబడుతుంది. అర్థమవుతుందా? మనస్సాక్షులు ఉన్నాయి, చాలా మనస్సాక్షులు ఉన్నాయి. అయితే ఈ మనస్సాక్షి వాత వేయబడి ఉంటే ఎన్నిసార్లు వాక్యం చెప్పినా అర్థం కాదు, దానికి అర్థం అవ్వదు. ఎందుకని? ఆ వాత వేయబడిన మనస్సాక్షి గనుక వాక్యం విని మరిచిపోయే మనస్సాక్షి అది. కానీ శ్రేష్టమైన మనస్సాక్షి, దేవుడు అనుగ్రహించే మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను నీతిమంతుడిగా దేవునికి కనబరిచేలాగా చేస్తుంది, తర్వాత జ్ఞాపకము చేసుకునేలా చేస్తుంది, తర్వాత ఆశీర్వదించబడేలాగా చేస్తుంది. అర్థమవుతుందా? మనము దేవుని వెతకాలే కానీ చాలా శ్రేష్టమైన ఈవులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందుకనే దావీదు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యము నాకు దొరుకుతుంది. అంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యం నాకు దొరుకుతుందంటే ఎంత అనుభవిస్తున్నాడో మనం ఆలోచన చేయొచ్చు దావీదు వాక్యాన్ని ధ్యానిస్తూ. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యం ఎలా ఉంటుంది? చదివేసిన వాక్యమే ఇది, ఎన్నిసార్లు చదివేసిన వాక్యం. కానీ దావీదు అలా కాదు. చదివే కొలది తనలో క్రొత్త ఆలోచనలు వస్తున్నాయి, క్రొత్త అనుభవాలు వస్తున్నాయి, క్రొత్త మాటలు వస్తున్నాయి, క్రొత్త తలంపులు వస్తున్నాయి. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యము నాకు దొరుకుతున్నదని దావీదు సెలవిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుడు మొట్టమొదటి 7:1 దేవుడు నీతిమంతుడిగా కనబడ్డాడు. నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు. 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు జ్ఞాపకము చూసుకునే రీతిగా తన ప్రవర్తన అంతా సరిగా ఉంది. 9వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళేటప్పటికి తన బిడ్డలు తనను బట్టి ఆశీర్వదించబడ్డారు. అర్థమవుతుందా? దేవుని కృప తల్లిదండ్రులు సంపాదించగలిగితే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ బిడ్డలు ఆశీర్వదించబడతారు, వాళ్ళెప్పటికీ దీవించబడతారు, వాళ్ళెప్పటికీ అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడతారు. ఎందుకో తెలుసా? దేవుడు జ్ఞాపకము చేసుకునే రీతిగా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా ఉండినప్పుడే ఆ ప్రవర్తనను బట్టి వారి జీవితాలు అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడతాయి. నీ బిడ్డలకు నువ్వేమీ సంపాదించి పెట్టక్కర్లేదు, నీ బిడ్డలకి ఏది నువ్వు సమకూర్చి పెట్టక్కర్లేదు. దేవుడు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని దగ్గర నీ తల్లిదండ్రులుగా లేకపోతే తండ్రిగా చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు కంప్లీట్గా దేవుని విషయంలో కనుగొంటూ ముందుకు వెళ్ళాలి.
అలా వెళ్ళినప్పుడు దేవుడు నీతిమంతుడిగా గమనిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకున్నదే కాదు, ఆశీర్వాదం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. తండ్రిలో అంత బాధ్యత ఉండాలి. ఈరోజు తండ్రిలో అంత బాధ్యత ఉంటేనే బిడ్డల భవిష్యత్తు అనేది అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడుతుంది. కంటికి రెప్పలా కాపాడే తల్లిదండ్రులు ఉన్నారు, కంటికి రెప్పలా కాపాడని తల్లిదండ్రులు కూడా ఈరోజు ఉన్నారు. చాలామంది బాధపడేవారు ప్రపంచంలో ఈరోజు కనబడుతున్నారు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు కనేసి విడిచిపెట్టేసిన రీతిగా ప్రభుత్వాలు చూడండి, ఎంతోమంది అనాథ హాస్టల్లో మనం చూసినట్లయితే అలాంటి వారు చాలామంది కనబడుతూ ఉంటారు. కొన్ని న్యూస్లు మనకు వచ్చినప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి వీళ్ళకి వచ్చిందని చెప్పి మనము కూడా బాధపడే స్థితులు కనబడుతూ ఉంటాయి. అర్థమవుతుందా? తండ్రిగా చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని ఎదుట నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా కనబడాలి. అప్పుడు దేవుడు తనని బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. తనని బట్టి జ్ఞాపకమే కాదు, జ్ఞాపకము చేసుకున్నవాడు ఆశీర్వాదాన్ని కూడా తన పిల్లలకు తీసుకొస్తాడు. అందుకని మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పాడు. అర్థమవుతుందా? ఆదాము కని మనల్ని ఈ రీతిగా ఉంచితే నోవహు దాన్ని కాపాడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. జలప్రలయంలో అందరూ నశించిపోయారు, నోవహు కుటుంబం ద్వారా మరలా సంతానాలు వచ్చాయి. అర్థమవుతుందా? దేవుడు మరొక్కసారి కోపడ్డాడు. ఎప్పుడు తెలుసా? మోషే వీళ్ళందరినీ తుడిచేస్తాను, వీళ్ళందరినీ తుడిచేసి నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు. ఆ టైంలో ప్రజలందరూ దేవుని కోపాన్ని పుట్టించారు. కానీ మోషే దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా ఇది కరెక్ట్ కాదు, నువ్వు అబ్రహాముకి, ఇస్సాకి, యాకోబుకి మాట ఇచ్చావు, దాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పి మోషే దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలాడు. ఈరోజు మనం చేయవలసింది ఏంటో తెలుసా? బిడ్డలుగా తప్పు చేస్తున్న వారిని ఖండించవలసిన తల్లిదండ్రులు ఆ స్టేజ్లో లేకపోతే బిడ్డలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణమవుతారు. బిడ్డలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణమైతే అది ఆశీర్వాదం అన్నటికీ వారి మీదకి రాదు. కాబట్టి తండ్రి పాత్ర ఎలా ఉందో తెలుసా? నోవాహు జీవితంలో చాలా అద్భుతంగా తండ్రి పాత్ర కనబడుతుంది. ఈరోజు రెండో వ్యక్తిని మనం గమనించినట్లయితే మోషే కూడా చాలా కాలంగా తిరిగాడు. ఎవరు తిరిగారు అమ్మా? మోషే కూడా మొట్టమొదటి ఎవరు తిరిగారు? నువ్వు చెప్పవేంటి, ఇలా కొడుతున్నావేంటి? ఎలా తిరిగాడు? చాలా సాకిరీ చేశాడు. మోషే ఘనమైన కార్యాలు పక్క నుండి చేస్తుంటే పక్క నుండి చూడగలిగాడు. అనేకమైన అద్భుతాలు చేస్తుంటే మోషే కర్ర ద్వారా అన్నీ జరుగుతుంటే అహరోను పక్క నుండి చాలా కాలం భారాన్ని మోసాడా మీలదా? కానీ దేవుడిచ్చిన కృప ఏంటి తెలుసా? చూడండి, నిర్గమకాండం 28వ అధ్యాయం 41వ వచనం చూడండి. నీవు చదవమ్మా. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటి తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. అర్థమవుతుందా? చాలా కాలం సాకిరీ చేశాడు, చాలా కాలం కష్టపడ్డాడు, చాలా కాలం మోషేతో నడిచాడు. ఏది అంటే అది దేవుడు చెప్పిందల్లా చేస్తూ గొడ్డి సాకిరీ చేశాడు. మామూలు సాకిరీ కాదు. ఇశ్రాయేలు అవమానపరిచితే అవమానం, నవ్వుల పాలు చేస్తే నవ్వుల పాలు, విగ్రహాన్ని తయారు చేయమంటే వాళ్ళు చెప్పినట్టు చేశాడు. వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలని విగ్రహపోతన చేసి దాన్ని విగ్రహ బలి ఆ దూడను తయారు చేసి ప్రజలకు అర్పించాడు. ఇన్ని అవమానాలన్నీ పడతా వచ్చాడు, ఇన్ని అపహేళనలన్నీ పడతా వచ్చాడు. పరలోకమందున్న దేవుడు తన శ్రమను చూశాడు. అర్థమవుతుందా? పరలోకమందున్న దేవుడు తన శ్రమను చూశాడు. మోషేకి ఎంత ఘనత తీసుకొచ్చాడో అహరోనుకి కూడా అంతకంటే శ్రేష్టమైన ఘనత దొరికింది. ఏంటో తెలుసా? యాజకత్వము దొరికింది. ఎవరైనా దేవునితో మాట్లాడాలంటే, ఎవరైనా బలి అర్పించాలంటే, ఎవరైనా రక్తము చిందించాలంటే, ఎవరైనా పాప పరిహారార్థము చెల్లించాలంటే మొట్టమొదట తీసుకువెళ్ళి ఎవరి దగ్గర పెట్టాలో తెలుసా? అహరోను దగ్గర పెట్టాలి.
అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు కూడా దేవుని కొరకు ప్రయాసపడ్డావు, ప్రార్థన చేసావు, కష్టపడ్డావు, ఇబ్బందులు పడ్డావు, శ్రమలు పడ్డావు, చాలా కన్నీటితో ప్రార్థన చేసావు, ఫలితం రాలేదని నువ్వు అనుకోవద్దు. కానీ దేవుడు సరైన సమయంలో నీకు ఒక ఏర్పాటుని చేస్తాడు. అర్థమవుతుందా? అది అహరోను విసుక్కోకుండా చేసినప్పుడు ఆ అహరోనుకు దేవుడు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు గనక ఒక మందిరమును కట్టడానికి దేవుడు, ఆ గుడారమును కట్టడానికి దేవుడు ఎప్పుడైతే శంకుస్థాపన ప్రారంభించాడో ఆ శంకుస్థాపనలో పెట్టవలసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అహరోనుకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు గమనించుకోవాలి, చాలా కాలం నుంచి దేవునితో నడుస్తున్నావు, నడవాలని చాలా ప్రయత్నం చేస్తున్నావు, చాలా విశ్వాసముతో దేవునితో మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావు, కష్టముతో ప్రార్థన చేస్తున్నావు, నీ పిలిపేంటో తెలుసుకోవాలనుకుంటున్నావు, దేవుడు నన్ను ఏర్పాటు చేసింది ఎందుకని అనుకుంటున్నావు, ఈ భూమి మీద నన్ను పుట్టించింది దేవుడు ఎందుకని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీకు తగిన సమయం అందు ప్రతిఫలమునివ్వడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అది ఏ పిలుపైనా సరే, అది సేవ పరిచర్య అయినా సరే, లేకపోతే విశ్వాసుడిగా సంఘ పరిచర్య అయినా సరే, సంఘ పెద్ద పరిచర్య అయినా సరే, దీంట్లో ఊడ్చే పరిచర్య అయినా సరే, ఆర్కెస్ట్రా వాయించే పరిచర్య అయినా సరే, లేకపోతే ఈ సిస్టాన్ని అదుపు చేయవలసిన పరిచర్య అయినా సరే, నీకు సమయానికి దేవుడు అప్పగించినప్పుడు దాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడాలి. అర్థమవుతుందా? దేవుడు నీకు అప్పగించిన బాధ్యతని ఎక్కడ పెట్టాలని అంటే నీ తలంపులన్నీ మొట్టమొదట దేవుని మీద నమ్మకముగా కనబడాలి. దేవుడు ఒక వ్యక్తిని నీకు బాధ్యతగా తన పక్షము నుండి పనులు చేయని దేవుడు అప్పగించాడంటే ఆ పనిని నీవు బాధ్యతగా అప్పగించినప్పుడే నీకు ప్రధానమైన దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ పాత్రను దేవుడు ఇవ్వడానికి గల కారణం, మోషే ఎవరిని అభిషేకిస్తావని అడగల, డైరెక్ట్ నీ తమ్ముడు నీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు, అతన్ని ఏం చేస్తావు, అభిషేకించని దేవుడు మాట్లాడాడు. అర్థమవుతుందా? ఎన్నో సంవత్సరాలు అరణ్యపాలు చుట్టూ తిరిగిన వాళ్ళందరినీ ఒక చోటకి నడిపించిన తర్వాత గుడారం ఏర్పాటు చేయి, వీళ్ళందరూ నాకు విసుగు పుట్టేస్తున్నారు, నేను ఒక వ్యక్తితోనే మాట్లాడుతున్నా, ఆ వ్యక్తి నాకు ప్రతిష్టమై ఉండాలి, ఆ ప్రతిష్టమైన వ్యక్తి నీ సహోదరుడై ఉండాలి. అర్థమవుతుందా? ఎంతకాలం కష్టపడ్డాడు తెలుసా? సుమారు 40 సంవత్సరాలు మోషే కూడా తిరిగి తనతో పాటు కష్టాలు పడి మాటలు పడి అవమానపడి ఉన్నందుకు దేవుడిచ్చిన బహుమానం ఏంటో తెలుసా? నేను గుడారంలోనికి వస్తాను, గుడారంలోనికి వచ్చి అహరోనుతో మాట్లాడతాను, అహరోను మీకు ఏం చెప్తే అది చెయ్యాలి ఇక మీదట అని దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? ఒక తండ్రి పాత్ర దేవుని దగ్గర నమ్మకముగా ఉంటే, ఒక తండ్రి ఉద్దేశం దేవుని దగ్గర స్థిరముగా ఉంటే, ఒక తండ్రి ఉద్దేశం దేవుని విషయంలో స్థిరముగా ఉంటే గనక ఇదిగో దేవుడు చేస్తున్న శ్రేష్టమైన కార్యాలేంటి తెలుసా? నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడు, జ్ఞాపకము చేసుకున్నాడు, వారి బిడ్డల్ని ఫలించి భూమి మీద ఆశీర్వదించమన్నాడు. ఇప్పుడు అహరోను కూడా చాలా కాలంగా కష్టపడ్డాడు, చాలా కాలంగా దేవుని ఎదుట తీర్మానంతో కూడిన పని చేశాడు. కానీ దేవుడు ఎప్పుడైతే తనకొక గుడారం కావాలని ఇష్టపడ్డాడు, ఆ గుడారంలో మొట్టమొదట పని చేయవలసిన వ్యక్తి ఎవరయ్యా అంటే, మొట్టమొదట ప్రధాన యాజకుడు ఎవరయ్యా అంటే, ఇదిగో నీ సహోదరుణ్ణి జాగ్రత్తగా అందులో పెట్టని చెప్పాడు. అర్థమవుతుందా? తనకే కాదు తన కుమారులకు కూడా ఆ అర్హత వచ్చింది. అర్థమవుతుందా? ఈరోజు మనం చెప్పాలి. సామెతల గ్రంథం 1:8 మాట్లాడుతున్న మాట, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అర్థమవుతుందా? అవి చాలా శ్రేష్టమైనవి అంట, అవి చాలా విలువైనవి అంట. నీ తండ్రి చెప్పు ఉపదేశమును ఎవడైనా త్రోసివేస్తే నీకు ఫలితము ఉండదు. నీ సేవకుడు చెప్తున్న ఉపవానము లేకపోతే ఉపదేశము ఏంటయ్యా అంటే, దేవుని ఎదుట నీవు స్థిరముగా నిలబడగలిగితే నీ బిడ్డలు దీవించబడతారు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ బిడ్డలు దేవుని విషయంలో అభివృద్ధి అయ్యి ఫలించడం ప్రారంభించబడతారు. నువ్వు మగపిల్లోడే కావాలని గర్భము ధరించినప్పుడు ఆలోచన చేయక్కర్లా, దేవుడే నీ గర్భాన్ని ఆశీర్వదిస్తే నీ సంతానం అభివృద్ధి అవడం ప్రారంభించబడిపోతుంది. అర్థమవుతుందా? దేవుడు నీ గర్భాన్ని చూసి ఈమెలో నుండి వచ్చే బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను రా అని దేవుడు అనుకుంటే నీకు ఆడపిల్ల పుట్టాలని కాదు, ఆలోచన కూడా దేవుడు నీకు రానివ్వకుండానే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శ్రేష్టమైన గర్భఫలాన్ని దేవుడు నీ గర్భాన్ని పెడతాడు.
అర్థమవుతుందా? దేవుని విషయంలో మనం ఆలోచన చేయాలి. మనం ఫలించే వారిగా ఉండాలి. దేవుని విషయంలో కృప కలిగిన వారిగా ఉండాలి. ఈ కృపాకాలంలో మనం జీవించవలసింది ఏంటంటే దేవునితో స్నేహం చేయడం ప్రారంభించాలి. అలా ప్రారంభించగలిగితే మనం అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడతాం. అందుకని తండ్రి చెప్పు మాటను మనం ఏం చేయకూడదంటే తిరస్కరించకూడదు. అర్థమవుతుందా? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం కూడా చూస్తే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లి అని నేను అక్కడ చూడండి 10:37 కూడా చూస్తే, మత్తయి సువార్త 10:37, ఈ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధవని. అమ్మ 10:37 అమ్మా. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అర్థమవుతుందా? మనం ఏ విషయంలో ఉండాలి అంటే పరలోకమందున్న తండ్రిని ప్రేమించడంలో శ్రేష్టమైన వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనవి తెంపుకొని పరలోకమందున్న దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిస్తావో, పరిశుద్ధమైన పట్టణం కొరకు బ్రతకడం ప్రారంభిస్తావో, నీవు ఎవరినైతే విడిచిపెట్టావో వాళ్ళ ముందే దేవుడు నీకు శ్రేష్టమైన మార్గాల్ని ఏర్పాటు చేస్తాడు. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ 37వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు. ఒక మనుషుడు ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఎవరిని ప్రేమించాలంటే దేవుని ప్రేమించాలి. ఈ లోక సంబంధమైన ప్రేమలన్నీ మన జీవితంలో అవమానాన్ని తీసుకొస్తాయి, అపహేళన తీసుకొస్తాయి, నవ్వుల పాలు చేస్తాయి, ఇబ్బంది పాలు చేస్తాయి, కఠినమైన పరిస్థితులకు మనల్ని తీసుకువెళ్తాయి. అయితే దేవుని ప్రేమ మాత్రం మనల్ని శాశ్వతంగా ఆయన రాజ్యానికి చేర్చేలాగా చేస్తుంది. ఆయన కోసం మనం ఏమైతే విడిచిపెడుతున్నామో ఆ విడిచిపెట్టిన వాటి కోసం దేవుడుగా అంతకంటే శ్రేష్టమైన ఫలాలను మనకి దేవుడు తీసుకొస్తాడు. అందుకని అహరోను తన యొక్క జీవితంలో ఏం కలిగి ఉన్నాడు అంటే దేవుని కొరకు ఏదైనా ఆయన చెప్పాడు గనక చెయ్యాలని. ఎప్పుడైతే ఆ 40 సంవత్సరాలు మోషే కింద ఉండి అన్నగా తగ్గించుకొని బ్రతికాడు, ఆ తగ్గింపును బట్టి దేవుడు మంచి స్థానంలో అహరోనికి మంచి స్థానాన్ని కలిగించాడు. అతనికే కాదు అతని కుమారులకు కూడా ఆశీర్వాదాన్ని కలిగించాడు. ఈరోజు తల్లిదండ్రులుగా ఎవరైనా సరే తండ్రిగా ఒక బాధ్యత తీసుకోగలిగితే, వాళ్ళు దేవుని ఎదుట నమ్మకముగా ఉండగలిగితే, దేవుని చిత్తములో నమ్మకముగా ఉండగలిగితే, దేవుని విషయంలో స్థిరముగా ఉండగలిగితే, ఈ తరము వారిలో మిమ్మల్ని చూడగలిగితే మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? ఈ తరము వారిలో చెడిపోయిన ఈ తరము నోవాహు దినాల్లో జరిగినట్లుగా ఇప్పుడు జరుగుతుంది. ఈ దినాల్లో గనక నీవు నీతిమంతుడిగా కనబడితే నీ బిడ్డలు నీ యొక్క స్థితిని బట్టి దేవుడు ఆశీర్వదించి ఫలించి అభివృద్ధించడానికి ఇష్టపడతాడు. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? తండ్రి పాత్రగా పరలోక చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి పాత్రగా పరలోక చిత్తాన్ని నెరవేర్చగలిగితే నీ జీవితంలో అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడతాయి. కాబట్టి నేను ముగించబోతున్నాను. ఒక మాట చూసుకుని ముగించుకుందాం. చూడండి, నిర్గమకాండం 31:10 వచనంలో, యాజక సేవ చేయనట్లు సేవా అవసరములను యాజకుడైన అహరోని యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూపద్రవ్యములను నిన్నకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తమును చేయవలెను. చూసారు ఎక్కడ? అర్థమవుతుందా? సమస్తమును చేయవలని. ఎవరికి అప్పగిస్తున్నాడు? సమస్త భారాన్ని తన కుమారులకు కూడా అప్పగిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు తండ్రులు ఆశీర్వదించబడితే తన కుమారులకు కూడా సమస్తాన్ని అప్పగించగలుగుతాడు. ఈరోజు నువ్వు చేయవలసింది ఒకటే, మంచి భవిష్యత్తుని కుమారుల కోసం విత్తడం ప్రారంభించు.
మంచి భవిష్యత్తు నీ కుమారుల కోసం విత్తడం ప్రారంభిస్తే అది నీతోనే ఆగిపోకుండా నీ బిడ్డల తరాలకి అది ముందుకు వెళ్ళడం ప్రారంభించబడుతుంది. ఇది శ్రేష్టముగా దేవుడిచ్చేది. అహరోనుని దేవుడు మధ్యవర్తిగా మార్చుకున్నాడు. ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా అహరోనును పెట్టుకున్నాడు. ఈరోజు నువ్వెంత కాలం నుంచి దేవుని దగ్గర నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్నావు? దేవుని విషయంలో దేవుని చిత్తాన్ని చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు? దేవుని విషయంలో కష్టపడాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు? దేవుని సందర్భాలను గమనించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు? ఈరోజు నువ్వు గమనించుకున్నట్లయితే నీ స్థితిని దేవుడు ఎరుగుతున్నాడు. నీకు ఏ మనస్సాక్షి ఉంది? వాత వేయబడిన మనస్సాక్షి ఉందా? క్రీస్తుకు కలిగిన మనస్సాక్షి ఉందా? ఈరోజు వాక్యాన్ని నీకు విత్తబడుతున్న విత్తనాన్ని బట్టి నీవు తల్లిదండ్రులుగా చేయవలసిన బాధ్యత ఏంటి తెలుసా? దేవుని కంటిలో నీతిమంతుడిగా కనబడాలి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నీ బిడ్డల్ని, నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధి అయ్యి ఫలించడానికి దేవుడే ద్వారాలు తెరుస్తాడు. దీనిని బట్టి నువ్వేం చేయాలి? నీ పాత్ర శ్రేష్టముగా దేవుని దగ్గర కనబడాలి. రెండవదిగా ఆలోచన చేస్తే అహరోను విషయంలో కూడా తగ్గింపు కలిగి నా తమ్ముడు చేస్తున్న పని వెనకాల నేను తోడుగా ఉండాలని ఎప్పుడైతే ఆలోచన చేశాడో, నా తమ్ముడు చేస్తున్న పరిచర్యకు నేను అండగా ఉండాలనుకున్నాడు. నా తమ్ముడు చేస్తున్న పరిచర్యకు వాడి విషయంలో కూడా నేను ప్రతిదీ అనుభవించాలని అనుకున్నాడు. 40 సంవత్సరాలు దేనినైతే ఆశించక పరిచర్య చేశాడు, దేనిని ఇష్టపడక ఏ పరిచర్య అయితే చేశాడో ఆ పరిచర్య ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా తనని యాజకుడిగా మార్చేసింది. తనని మాత్రమే కాదు, తన కుమారుల్ని కూడా యాజకులుగా మార్చేసింది. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని ఎదుట నమ్మకమైన పనివాడిగా కనబడాలి. నీ దగ్గరున్న చిన్నవాడైనా పెద్దవాడైనా అతని మాట వినడానికి నువ్వు ఇష్టపడాలి. ఆ ఇష్టపడగలిగితే దేవుని ఎదుట నువ్వు సంతోషముగా ఫలించి అభివృద్ధి అవ్వడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఈ ఫాదర్స్ డే రోజున మనం తెలుసుకున్న విశేషమైన ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు తల్లిదండ్రులు నడిచే విధానాన్ని బట్టి బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. తల్లిదండ్రులు నడిచే నడవడికను బట్టి, తల్లిదండ్రులు మాట్లాడే మాటలను బట్టి, తల్లిదండ్రులు ప్రవర్తించే స్వభావాన్ని బట్టి బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఈరోజు నువ్వు చేయవలసింది ఒకటే, దేవుడు అహరోనుని చూశాడా చూడలేదా? చూశాడు. తగిన సమయమందు ఫలం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. ఈరోజు నీ బిడ్డల కోసం నువ్వేం చేస్తున్నావో నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. నీ బిడ్డల కోసం ఏం చేయగలుగుతున్నావో నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. నీ బిడ్డల కోసం మాకోళ్ళు అని ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? నీ బిడ్డల కోసం మంచి భవిష్యత్తు రావాలని ఎంతసేపు ప్రార్థన చేసి వాక్యముతో ధ్యానిస్తూ నా ప్రవర్తన ఎలా ఉంటే నా బిడ్డల ప్రవర్తనను దేవుడు చూస్తాడని చెప్పి నువ్వు వాక్యము ద్వారా నీ ప్రవర్తనను మార్చుకోగలుగుతున్నావు? ఈరోజు గమనించుకోండి, ఎవరికి వారే. అర్థమవుతుందా? ఎవరికి వారే గమనించుకుంటే ఈ వాక్యము ద్వారా మనకి దేవుడు నేర్పిస్తున్న విషయం ఏంటి తెలుసా? చాలా కాలం క్రిందటి నుంచి నువ్వు చేస్తున్న ప్రార్థనలకి ఒకేసారి మంచి బహుమతిని దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. నీతిమంతుడిగా తరము వారిలో కనబడితే వారి కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. చాలా కాలంగా తమ్ముడి దగ్గర పరిచర్య చేసినందుకు వాళ్ళ కుటుంబమే ప్రధాన యాజకులుగా దేవుడు చేసేసాడు. ఈరోజు నీ పరిస్థితిని మార్చడం నువ్వు అనుకోవడం నీ అవివేక తత్వం. నీ బిడ్డల భవిష్యత్తును మార్చడు అని అనుకోవడం నీ అవివేక తత్వం. దేవుడు ఎప్పుడు మనకి శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, వేటితో అహరోను కర్రను చేర్చాడు. ఎబ్రీ 9:4 చూడండి. ఎబ్రీ 9:4 చూడండి. వేటి పాత్రలో తన కర్రను పేర్చాడు. 9:4 ఎబ్రీ పత్రిక 9:4. అమ్మా, అందులో చూడండి, అక్కడ చెప్తున్న మాట, సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకును తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. అర్థమవుతుందా? ఎక్కడ పట్టుకెళ్ళాడంట అహరోను చేతికర్రని? దేవుని మందసములో పెట్టేంతగా తన కర్రని దేవుడు ప్రతిష్ఠించాడంట. అర్థమవుతుందా?
తను ఈ రోజుకి కూడా తన కర్ర పాత్ర వహిస్తుంది ఇశ్రాయేలు ప్రాంతంలో. అర్థమవుతుందా? తన పాత్ర ఇశ్రాయేలు ప్రాంతంలో ఇంకా పని చేస్తుంది. ఇప్పుడు ప్రధాన యాజకుడి కోసం ఇశ్రాయేలు గాలిస్తుంది. అతడు దొరికితే బలి అర్పివ్వాలి గనుక ఆ ప్రధాన యాజకుడిని, ఈరోజు చివరి ప్రధాన యాజకుడిని ఇశ్రాయేలు ప్రాంతం వెతుకుతుంది. కొంతమంది దొరికారు అంటున్నాడు, కొంతమంది దొరకలేదు అంటున్నారు. ఏదైతే ఏ ప్రధాన యాజకుడైతే మొట్టమొదట దేవుని చేత నియమించబడ్డాడో ఆ ప్రధాన యాజకుడికి వచ్చిన బిరుదు ఈ చివరి కాలంలో కూడా అదే ప్రధాన యాజకుడు కావాలని గాలిస్తున్నారు. అర్థమవుతుందా? నువ్వు దేని కొరకు పని చేస్తున్నావో అదే దేవుడు నీకు బహుమతిగా ఇస్తాడు. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో దేవుడు నీకు అనుగ్రహించి పెడతాడు. కాబట్టి నువ్వు పని చేయడం ప్రారంభించు. సరైన సమయంలో దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. వాడ కొరకు నీతిమంతుడిగా నోవాహు కనబడితే మందసములో సరిగ్గా పని చేసేవాడు అహరోనని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు. వాడని ఏర్పాటు చేయడానికి నోవాహు నీతిమంతుడిగా కనబడితే గుడారాన్ని ఏర్పాటు చేయడానికి సరైన ప్లేసులో పెట్టవలసిన వాడు అహరోనని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు నువ్వు బాగా గుర్తించుకోండి, నువ్వు దేని నిమిత్తం ప్రయాసపడుతున్నావో అదే నీ బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేని విషయంలో మనం ముందుకు వెళ్ళాలి, దేని విషయంలో వెనకడుగు వేస్తున్నామో ఈరోజు మనం బాగా గుర్తించుకుని ముందుకు వెళ్ళగలిగితే తండ్రిగా బాధ్యత వహించిన వారు ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారో మనం చూసాం. ఈరోజు తల్లిదండ్రులుగా మీరు ఎంత బాధ్యతను వహించగలిగితే అంతగా మీ బిడ్డలకి ఆశీర్వాద ఫలాన్ని ఇవ్వగలుగుతారు. అలా ఉండడానికి దేవుని కృప మనకును మన కుటుంబాలకును దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. ఈ యొక్క స్పెషల్ సండే రోజున మనం నేర్చుకున్న విషయం, తల్లిదండ్రులుగా చేయవలసిన బాధ్యత లేకపోతే తండ్రిగా చేయవలసిన బాధ్యత కుమారులకి ఏం తీసుకువస్తుంది? తండ్రులుగా చేయవలసిన బాధ్యత నీలో ఎంతవరకు దేవుడు పని అప్పగించాడు? తండ్రులుగా చేయవలసిన బాధ్యత నీలో ఎంత పని దేవుడు అప్పగించాడు? ఈరోజు మాట్లాడుతున్న మాట, తల్లిదండ్రులుగా నీ బిడ్డల కోసం చేయవలసిన నీ ప్రవర్తన దేవునికి నీతిమంతుడిగా కనబడుతుందా? దేవుడికి నీతిమంతుడిగా నీ ప్రవర్తన కనబడాలి. ఈ తరము వారిలో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనబడ్డాడు. ఎనిమిదో అధ్యాయం మొదటి వచనానికి వెళ్ళినప్పుడు దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు. 9వ అధ్యాయం మొదటి వచనానికి వెళ్ళినప్పుడు నోవాహుని వారి కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేసి ఫలించి ఆశీర్వదింప చేశాడు. ఈరోజు తండ్రిగా నీ పాత్ర ఏంటి? ఈరోజు తండ్రిగా నీ పాత్ర ఏమి అనుభవిస్తున్నావు నీ బిడ్డల కోసం? తల్లిగా నీ బిడ్డల కోసం ఏ పాత్ర వహిస్తున్నావు నీ కుటుంబంలో? కేవలం ఒక మానవుడు వాక్యం మాట్లాడితే నీలో కదలిక రాదు, కానీ దైవం మాట్లాడినప్పుడే నీతో మాట్లాడినట్లు కనబడుతుంది. ఈరోజు నీకు తెలియచేస్తున్న విధానం, 40 సంవత్సరాలుగా తమ్ముడు కింద ఉండిపోయాడు. తమ్ముడి కింద ఉండిపోయినప్పుడు దేవుడు తనని చూశాడు. ఇతని లాంటి నమ్మకమైన వాడు నాకు కావాలి, ఇతని వంటి అహరోను నాకు ప్రధాన యాజకుడిగా నేను నియమించుకోవాలి, ఇతని కొరకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేయాలి, ఇతడు నాకును ప్రజలకి మధ్యవర్తిగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని ఒక గుడారాన్ని ఏర్పాటు చేసి ఇక మోషేకి కూడా పని తగ్గించేశాడు. ఈరోజు మనం చేస్తున్న విషయంలో నువ్వెంతకాలం నుంచి, అసలు కనీసం ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు? ఎంతకాలం నుంచి దేవుని విషయంలో ముందుకు వెళ్తున్నావు? ఎంతకాలం నుంచి దేవుని చిత్తాన్ని కనుగొనగలుగుతున్నావు? ఈరోజు నీ ఆలోచన ఏంటో తెలుసా? మొదటిలో ఉన్న వేడి నీలో చల్లారిపోయింది. మొదటిలో ఉన్న దేవుని బలము నీలో చల్లారిపోయింది. మొదటిలో ఉన్న ప్రార్థన ఈరోజు నీకు బలహీనంగా మారిపోయింది. మొదటిలో ఉన్న వాక్య ప్రార్థన ఈరోజు దూరమైపోయింది. ఎంతగా దేవుని గణపరచాలనుకున్నావో ఆ గణపరచబడడం మరిచిపోయావు. దేవుడు ఈ రోజున అహరోను ద్వారా నీకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? మొట్టమొదట అప్పగించిన పనిని ప్రధాన యాజకుడు అయ్యేంత వరకు కూడా దేవుని దగ్గర నమ్మకముగా పనిచేశాడు.
ఈరోజు నువ్వు మొట్టమొదటి చేసిన పనులన్నీ జ్ఞాపకం చేసుకో. దేవుని కొరకు ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడివో, దేవుని కొరకు ఎన్ని నిమిషాలు వాక్యం చదివేవాడివో, దేవుని కొరకు ఎంత పశ్చాత్తాపపడి ఏడ్చేవాడివో, ప్రజల కోసం ఎంత కన్నీరు కార్చేవాడివో, సేవకులు నశించిపోతున్నారని ఎంత కన్నీరు కార్చేవాడివో, లేకపోతే సేవకుల జీవితాలు నాశనమైపోతున్నాయి, ఇలా అయిపోతున్నాయని ఎంత కన్నీరు కార్చేవాడివో, ఈరోజు నీకు ఆ కన్నీరు దూరం అయిపోయింది. ఈరోజు నీకు ఆ కన్నీరు దూరం అయిపోయింది. కానీ మోషే దగ్గర అహరోను ప్రవర్తన మాత్రం 40 సంవత్సరాలు అదే ప్రవర్తన కలిగి ఉన్నాడు. 40 సంవత్సరాలు అదే ప్రవర్తన, ఏ రోజు కూడా తనలో మార్పు అనేది దేవుడు చూడలేదు. ఈరోజు తండ్రిగా నీ పాత్ర ఏంటి, నీ ప్రార్థన ఏంటి, నీ వాక్య సందేశం ఏంటి, నీ వాక్య ఆలోచన ఏంటి, దేవుడు తెలియచేస్తున్న విధానంలో నువ్వు ఎలా కనబడుతున్నావు? ఒక పాత్రను దేవుడు నీకు అప్పగించాడు. తండ్రి పాత్ర, తల్లి పాత్ర ఏది అప్పగించాడు, దానిని బట్టి నువ్వు దేవుని గణపరచాలి, దానిని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఈరోజు దేని విషయంలో నీవు బలహీనురాలుగా ఉన్నావు నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీకు గుర్తు చేస్తున్న తండ్రి పాత్ర చాలా విలువైంది. నీతిమంతుడిగా ఈ తరములో నువ్వు కనబడాలి. దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా నీ ప్రవర్తన ఉండాలి. దేవుడు నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేలాగా నీ యొక్క జీవితం దేవుని ఎదుట కట్టబడి ఉండాలి. ఈరోజు ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ జీవితం? ఈరోజు దేవుడు నీ కొరకు, నా కొరకు చేతులు చాచి చూస్తున్న సమయం ఇది. దేవుడు నీ కొరకు, నా కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్న సమయం ఇది. నా కుమార్తె నా దగ్గరకు వస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. నా కుమారుడా నా దగ్గరకు వస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. నీ ప్రవర్తన మార్చుకొని నీ బిడ్డలకు శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వగలుగుతావా నా కుమారుడా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు దేవునికి? ఈరోజు దేవుని చిత్తంలో ఏం చేయగలుగుతున్నావు? దేవుడు నోవాహును చూశాడు. చూడడమే కాదు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదింపచేశాడు. దేవుని దగ్గర 40 ఏళ్ళు నమ్మకముగా మోషే కింద ఉండిపోయాడు. ఏది ఆశించలా, ఏది కోరుకోలా. దేవా నేను ఎంతకాలం ఇలా పని చేయాలని దేవుణ్ణి అడగల, ఎంతకాలం ఒకరి క్రింద ఉండిపోవాలని దేవుణ్ణి అడగల. తను చేసిన నమ్మకమైన పనిని బట్టి తను మొట్టమొదట ఏర్పాటు చేసుకున్న గుడారంలో మొట్టమొదట ప్రధాన యాజకుడిగా దేవుడు ఆరోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనను మాత్రమే కాదు, తన కుమారులను కూడా ప్రధాన యాజకులుగా దేవుడు తీర్చుకున్నాడు. ఈరోజు నువ్వు చాలా కాలం నుంచి నమ్మకంగా ఉండి బలహీనరాలవై అటు ఇటు తొలగిపోతున్నావు. దేవుని విషయంలో నమ్మకంగా ఉంటూ వాత వేయబడిన మనస్సాక్షితో దేవుని వాక్యాన్ని వింటూ మనస్సును మార్చుకోలేకపోతున్నావు. నీ రూటే కరెక్ట్ అనుకుంటున్నావు, నీ ఆలోచనే కరెక్ట్ అనుకుంటున్నావు, నీ పద్ధతే కరెక్ట్ అనుకుంటున్నావు. అది నీ బిడ్డల ఆశీర్వాదాన్ని చంపేస్తుంది. అది నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం వెళ్లకుండా నాశనం చేస్తుంది. జాగ్రత్త. ఈ ఫాదర్స్ డే రోజున దేవుడు మనకి స్పెషల్ అనాయింటింగ్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ అభిషేకాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పాడు. నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుండడమే కాదు, తనని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారా? నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారా? ఒకసారి ఆలోచన చేయి. నీలో వ్రాత వేయబడిన మనస్సాక్షిని తీసేసి క్రీస్తు కలిగిన మనస్సాక్షిని ధరించుకుంటే నీ బిడ్డలు త్వరలోనే ఆశీర్వదించబడతారు. నీ బిడ్డలు దేవుని అభిషేకము చేత నింపబడతారు, దేవుని బలము చేత నింపబడతారు, దేవుని ఆలోచన చేత వారి జీవితాలను కట్టుకోవడం ప్రారంభించబడతారు. లేదు, నాకు ఇలాంటి మనస్సాక్షి కరెక్ట్ నువ్వు అనుకుంటే నీ జీవితం వృధా అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు తెలియచేస్తున్న వాగ్దానంతో కూడిన మాటలు, నీవు నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతారు. నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతారు. నువ్వు భయపడొద్దు. దేవుని ఎదుట తండ్రి పాత్రగా నమ్మకమైన వాడిగా ఉండాలి. ఈ తరము వారిలో నీతిమంతుడిగా కనబడాలి. దేవుని చిత్తంలో నీవు బల నమ్మకమైన మంచి దాసుడాన్ని కనబడాలి. నీవు కూడా దేవుని సింహాసనమందు నిలబడిన వ్యక్తిగా కనబడతావు.
అహరోను చేతికర్ర మందసంలో ఒకటిగా చేయబడింది. మోషే కర్ర ఏమైపోయిందో మనకి తెలియదు, అది ఒక చోటన ఉంది అంతే. కానీ అహరోను కర్ర మందసంలో లెక్కించబడ్డది. నువ్వేం చేస్తున్నావు అది నీకు ఒక రోజు లెక్కించబడుతుంది. నీ బిడ్డలు కూడా దానిని బట్టి ఆశీర్వదించబడతారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకటే చెప్పగలరు, వాత వేయబడిన మనస్సాక్షి నీలో ఉంటే తీసే, అది నీ బిడ్డలకి నాశనం తీసుకువెళ్తుంది. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో. ఒక మనస్సాక్షి నీలోనికి రావాలి, దేవుని మనస్సాక్షి నీలోనికి రావాలి. నువ్వు ఈరోజు ఆ వాత వేయబడిన మనస్సాక్షిని తీసివేయగలిగితే ప్రార్థన ఎలా చేయాలో దేవుడు నేర్పిస్తాడు. వాక్యం ఎలా చదవాలో నేర్పిస్తాడు. వాక్యములో ఉన్న లోతైన ధ్యానాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు అదే నీ మీదకి తిరిగి రాబోతుంది. ప్రార్థన చేయబోతున్నాను. ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేసుకుని మీ జీవితాలను దేవునికి అర్పించండి. ఏ మనస్సాక్షి కావాలో, నీతిమంతుడిగా ఈ లోకంలో కనబడే రీతిగా ఉండాలో, యథార్థమైన నమ్మకముగా, నాకంటే తక్కువ వారైనా సరే వారి మాటకు నేను లోపడాలని నువ్వు అనుకుంటే నిన్ను దేవుడు ఘనముగా హెచ్చించడానికి ఇష్టపడతాడు. ఒక నిమిషం మీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారో, ఎలా ప్రార్థన చేసేవాళ్ళు ఎలా మారిపోయారో, ఎలా దేవుని వాక్యంతో గడిపేవాళ్ళు ఎలా అయిపోయారో, ఎలాంటి మాటలు మీ నోటికి వస్తున్నాయో జాగ్రత్త, అది మీ బిడ్డలకు కూడా వర్తిస్తుందని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డల మీదకి పొంచి ఉంటాయి. కాబట్టి దీనిని బట్టి మీరు ఏ విషయంలో ఏ మనస్సాక్షి కావాలో మీకే అప్పగిస్తున్నా. ఒక నిమిషం మీకు మీరుగా ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవునికి స్తోత్రాలు. కృపగల దేవుడు, సర్వశక్తిమంతుడు, ఉన్నతమైన నీ నామాన్ని బట్టి ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరచి నీ కృపలో ముందుకు నడిపించిన దేవునికి స్తోత్రాలు. సమయ అనుకూలతను బట్టి ప్రభువా, ఆయా వాక్యాలను తండ్రి నీవే మాట్లాడుతున్నందుకు వందనాలు. ఒక్కొక్కరిని ప్రభువా నీ ఆత్మతో బలపరిచి శక్తితో నింపి నడిపిస్తున్నందుకు వందనాలు. తల్లిదండ్రులుగా ఏ పాత్రను పోషిస్తే అదే బిడ్డలకు ఆశీర్వాదమని ఈరోజు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ తరంలో మేము నీతిమంతులుగా కనబడడానికి మేలు చేయండి. ఈ తరంలో నీవు జ్ఞాపకం చేసుకునే రీతిగా మా ప్రవర్తన ఉండడానికి మేలు చేయండి. ఈ తరములో మా కుటుంబాలు ఆశీర్వదించబడే రీతిగా మా జీవితాలను మాకు నేర్పించండి. అయ్యా, ఇదిగో అహరోను తన తమ్ముడి దగ్గర తండ్రి బ్రతికినంతకాలం తగ్గించుకుని బ్రతికాడు. అలాంటి తగ్గింపు కలిగిన ప్రవర్తన మాకు దయచేయండి. అయ్యా, నీ ప్రేమను బట్టి ఈరోజు విత్తబడిన వాక్యాన్ని అయ్యా వాత వేయబడిన మనస్సాక్షి గలవారిగా కాక అయ్యా క్రీస్తుకు కలిగిన మనస్సాక్షిని కలిగి జీవించడానికి మేలు చేయండి. అయ్యా, ఇదిగో ఆ మనస్సాక్షి బిడ్డలకు కీడు తీసుకువెళ్తుందని స్పష్టంగా మాట్లాడవు తండ్రి. ఆశీర్వాదం ఎంత అభివృద్ధిని ఇస్తుందో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. నీవే కృపతో దీవించి ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించండి. రేపటి దినము నుంచి ప్రభా సంఘంలో ఈ ఫ్లోరింగ్ పని విషయం ప్రారంభించుండగా తండ్రి నీవే కృపా ద్వారములు తెరవండి. మా దగ్గర అయితే ఏమీ లేదు ప్రభా, కేవలం నిన్ను నమ్మి మాత్రం ముందుకు వెళ్తున్నాం. ఏదేమైనా నువ్వు చేయగల దేవుడు తండ్రి. కావలసిన ప్రభా సిమెంటుని ఏర్పాటు చేయండి, ఇసుకను ఏర్పాటు చేయండి. అయ్యా, ఇదిగో తండ్రి మోయడానికి రేపటి దినమున పనివారిని ఏర్పాటు చేయండి. వచ్చే వారానికి తండ్రి ఘనముగా నీ ప్రార్థన మందిరాన్ని తయారు చేయడానికి మేలు చేయండి. సహకరించే వారికి అన్ని అనుకూలతలు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుల వారిని మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాను. వచ్చే వారానికి సంతోషముగా సందడిగా తండ్రి మరింత క్రొత్తదనముతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. నీ కృపలో దీవించి మా అందరికీ మంచి ఆరోగ్యములను కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. కావలసిన ఈవులు తండ్రి ఈ వారంలోనే అవ్వాలని వాగ్దానం విడుదల చేశాం గనుక యేసు నామములో కృపా ద్వారములు తెరవబడునుగాకని ప్రార్థిస్తున్నాను. నీవే కృపతో దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి మనస్సు కలిగితే
వారికి ప్రభా నీవే మనస్సాక్షి కలుగజేసి వారి సహాయకులుగా మార్చమని ప్రార్థిస్తున్నా. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరిచి ఇదిగో సంఘాన్ని ప్రభా ఎలా అయితే ఆత్మ జీవితంగా కట్టుచున్నావు తండ్రి, కడుతున్న వీరి భవిష్యత్తులన్నీ అభివృద్ధి అవ్వడానికి మేలు చేయండి. వీరిని ఒక సంఘముగా ఏర్పాటు చేసుకుని పరలోక రాజ్యంలో కూడా ప్రవేశించే ద్వారములు తెరవండి. అయ్యా ఒక్కటే ప్రార్థన, నీవు అప్పగించిన సంఘాన్ని పరలోకానికి చేర్చాలని ప్రయాస తండ్రి. అలా చేర్చబడుటకు ఎత్తబడే గుంపులో ఈ యొక్క కుమారులు కుమార్తెలందరినీ చేర్చండి తండ్రి. వీరికి పుడుతున్న బిడ్డలను కూడా సంఘ బిడ్డలుగా తండ్రి ఆశీర్వాదకరంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. నీవే కృపతో బలపరిచి పాలమూరు సంఘమును, సంజీవనగర్ సంఘమును, అలాగే ప్రభా శనివారం జరుగుతున్న కూడికలను కూడా నీవు దీవించి ఆశీర్వదించి బలపరిచి, దీనుడును అల్పుడును తండ్రి ఏమీ రానివాడి నన్ను నీ నోటి మాటగా వాడుకుంటున్నందుకు వందనాలు. ఏం మాట్లాడాలో తెలియని నాకు అభివృద్ధినిచ్చి జ్ఞానమునిచ్చి మాట్లాడుకుంటూ రకరకాల విషయాలను బయలుపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆత్మీయ జ్ఞానంతో మరింత నింపండి. నీ కొరకు శ్రమించడానికి రాత్రనక పగలనక ప్రార్థనతోను వాక్యముతోను గడిపే బలాన్ని నాకు దయచే. శత్రు దాడులను ఎలా మెలకువ కలిగి ఎదుర్కోవాలో నేర్పించండి. వాడు వేస్తున్న బాణములను ఎలా తప్పుకోవాలో, వాటిని ఎలా తిరిగి ఎదిరించాలో నీవు మాకు దయచే. నీవే కృపతో దీవించి పరిచర్య ఎంత భారముగా ఉన్నదో నా మనస్సును ఎరిగిన దేవుడు నీవే తండ్రి. నా భారమునంతటి నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన నీ కృపలో కుటుంబములన్నిటినీ దీవించి చంటి బిడ్డను మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని, ప్రయాణాలు వెనకాల తోడునివ్వండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డల వెనకాల క్షేమాన్ని కలుగజేయండి. ఈ నామానికి మహిమ చెల్లిస్తూ క్షేమకరమైన మార్గాలకు తోడు కలుగజేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన కృప నిరంతరము మనకును మన సంఘ బిడ్డలకును దేవుడు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. రేపే యొక్క సంఘం పనులు మొదలు పెడుతున్నాం. ఈ సోమవారం నుంచి శుక్రవారం కల్లా ఈ ఫ్లోరింగ్ పనులన్నీ అయిపోవాలని మీరందరూ గట్టిగా ప్రార్థన చేయండి. అనుకూలమైన వాతావరణం మనకు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. సహకరించే వాళ్ళు కూడా ఈ పనిలో సహకరించవచ్చు. దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక.